'నరుటో' సిరీస్‌లో 'నరుటో' తాన్‌కెంచి కురమా పోయినాక 'నరుటో' చాలా వీక్ అని చాలా మంది అనుకుంటున్నారు. బట్ మీరు మర్చిపోకండి 'నరుటో' కూడా ఒక షినోబియే. సో, ఇప్పుడు ఈ వీడియోలో 'నరుటో' వితౌట్ కురమా ఎంత స్ట్రాంగో తెలుసుకుందాం. తానున్న స్ట్రాంగెస్ట్ టెక్నిక్స్ ఏందో తెలుసుకుందాం. తన స్ట్రెంత్ ఏందో మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి హై అమౌంట్ ఆఫ్ చక్ర రిలీజ్. 'నరుటో' ఒక ఉజుమా క్లాన్‌కి సంబంధించిన వాడు కాబట్టి తన చక్ర అనేది హై అమౌంట్‌లో ఉంటది. ఒక టెక్నిక్ యూజ్ చేయడానికి కావాల్సింది చక్ర. ఆ టెక్నిక్ ఎంత పవర్‌ఫుల్ అయితే దానికి చక్ర అంతగానం కావాలి. సో, ఇప్పుడు నీ చక్ర హై అమౌంట్ ఉంది కాబట్టి నువ్వు పెద్ద పెద్ద టెక్నిక్స్ కూడా యూజ్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసి రసింగన్ మాస్టరీ. 'నరుటో' రసింగన్ ని ఏ లెవెల్‌లో మాస్టర్ చేసిండో అందరికి తెలుసు. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ కూడా యూజ్ చేయగలుగుతాడు 'నరుటో'. సో, 'నరుటో'కి క్లోజ్ రేంజ్ కాంబాట్ లో యూజ్ చేయడానికి ఒక మంచి టెక్నిక్ అయితే ఉంది. థర్డ్ వచ్చేసి షాడో క్లోన్స్. ఏంటి షాడో క్లోన్స్ అందరు యూజ్ చేయగలుగుతారు కదా అని మీకు అనిపిస్తుండొచ్చు. 'నరుటో' షాడో క్లోన్ అనేవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. 'నరుటో' షాడో క్లోన్ అనేది ఒరిజినల్ 'నరుటో' ఎంత స్ట్రాంగ్ ఉంటాడో అంత స్ట్రాంగ్ ఉంటది. మీరు 4th గేమ్ నింజా వార్ ఆర్క్ లో చూడొచ్చు. సో, అలాంటి షాడో క్లోన్స్ 'నరుటో' ఎన్ని గణం చేస్తాడో మీకు బాగా తెలుసు. ఫోర్త్ వచ్చేసి సేజ్ మోడ్. 'నరుటో' ఇప్పటికీ సేజ్ మోడ్ లోకి ఎంటర్ కాగలుగుతాడు. సేజ్ మోడ్ ఒక ఎబిలిటీస్ అయితే యూజ్ చేయగలుగుతాడు. 'నరుటో' కొత్త సేజ్ మోడ్ నేర్చుకొని పెయిన్ డిఫైట్ చేసిండు. అలాంటి 'నరుటో'కి ఎంత ఎక్స్పీరియన్స్ రావచ్చు సేజ్ మోడ్ పైన. సో, తన చక్రాన్ని బాగా కంట్రోల్ చేయగలుగుతాడు. ఫిజికల్ ఎబిలిటీస్ వస్తాయి. స్పీడ్ పెరుగుతది. ఇప్పటికి కూడా మీరు 'నరుటో' వితౌట్ కురమా స్ట్రాంగ్ కాదనుకుంటే నేనేం చేయలేను. ఇక ఫిఫ్త్ వచ్చేసి టెక్నిక్స్. 'నరుటో'కి చాలా టెక్నిక్స్ తెలుసు. ఆ టెక్నిక్స్ అంటే నేను అంటున్న జుట్సుస్. సో, ఇవి 'నరుటో' వితౌట్ కురమా కూడా స్ట్రాంగే అని చెప్పగలిగే తన స్ట్రెంతెస్. ఇవి కాకుండా ఇంకా ఉండొచ్చు. నేను ఏమన్నా మిస్ చేసి ఉంటే మీరు కింద కామెంట్ చేయండి.